సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జిల్లా స్థాయి ఐక్యతా ర్యాలీ అక్టోబర్ 31వ తేదీన గుంటూరులో జరగనుంది. అక్టోబర్ 6న కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ సర్దార్ @150 ఐక్యతా ర్యాలీని చేపట్టేందుకు డిప్యూటీ డైరెక్టర్ కిరణ్మయి దేవిరెడ్డి వెల్లడించారు. దానిలో భాగంగానే అక్టోబర్ 31వ తేదీన కలెక్టరేట్ నుంచి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ వరకు మై భారత్ గుంటూరు జిల్లా పరిపాలనా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఐక్యతా ర్యాలీ జరుగుతుందని చెప్పారు. ఈ ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మై భారత్ పోర్టల్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ మద్దినేని సుధాకర్, జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ జీవి సుధాకర్ కుమారి, జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ జేవి సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సెక్రటరియట్ వెలగపూడి, sponsored by Government of Youth Affairs and Sports, Government of India, NSS Directorate. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్ర సమరయోధి, మన భారతదేశానికి మొదటి ఉప ప్రధానమంత్రిగా వ్యవహరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతిని మన భారత ప్రభుత్వము ఒక మహోత్సవంగా నిర్వహించడానికి వివిధ కార్యక్రమాలని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు ఏర్పాటు చేసింది. అందులో ఆ కార్యక్రమాలన్నీ కూడాను మై భారత్ పోర్టల్ ద్వారా ప్రతి యువత కూడాను, ప్రతి విద్యార్థి కూడాను అందులో రిజిస్టర్ చేసుకొని ఆ కార్యక్రమాల ద్వారా మై భారత్ పోర్టల్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కార్యక్రమాలను జాతీయ సమైక్యత, యువతలో జాతీయ సమైక్యతను పెంపొందించడానికి, అలాగే ప్రతి పల్లెల్లో కూడాను పాదయాత్రల ద్వారా, ప్రతి సిటీలోనూ పాదయాత్రల ద్వారా, ప్రతి డిస్టిక్లోనూ పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఫిట్నెస్ డ్రైవ్స్ నిర్వహించడం జరుగుతుంది. యోగా, కల్చరల్ ఇవన్నీ కూడాను ఆ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు ఆ 25 డేస్ వినూత్నంగా గవర్నమెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు మై భారత్ పోర్టల్ ద్వారా, మై భారత్ ప్లాట్ఫామ్ ద్వారా రూపొందించారు. ఇందులో ప్రతి యువత కూడా పాల్గొనాలి. ఇందులో ఉత్సాహవంతులందరూ కూడా 18 to 29 ఉన్న యువత మై భారత్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని ఆ కార్యక్రమాల్లో పాల్గొని అందులో క్విజ్లు ఉంటాయి, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఉంటాయి, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి, నేషనల్ రీల్ కంటెస్ట్ ఉంటుంది, అలాగే స్టోరీ టెల్లింగ్ ఉంటాయి. ఇవన్నిటినీ కూడాను మై భారత్ పోర్టల్ ద్వారా మరి అప్లోడ్ చేసుకొని మరి జాతీయ సమైక్యతలో ప్రతి యువత పాల్గొనాలని, ఈ ప్లాట్ఫామ్ మై భారత్ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవాలని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతిని మహోత్సవంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కూడాను భాగస్వాములు కావాలని, అందులో యువత ముఖ్య పాత్ర పోషించాలని మన ప్రధానమంత్రి మోడీ గారి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆత్మనిర్భర్ భారత్ని నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని, ప్రజలంతా ఒకటే, దేశమంతా ఒకటే, మనమంతా ఒకటే అనే మంచి. వెరీ గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ స్వాగతం. నా పేరు కిరణ్మయి దేవిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ మై భారత్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈరోజు సర్దార్ 150 ర్యాలీని ఏర్పాటు చేసాం. దీనిని యూనిటీ ర్యాలీగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలో అక్టోబర్ 31 నుంచి ప్రారంభమై నవంబర్ 25 దాకా జరుగుతూ ఉంటుంది. సో యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం మై భారత్ పోర్టల్లో ప్రతి ఒక్క యువత రిజిస్టర్ అయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఇది అధికారికంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, లోకల్ కమిటీ మెంబర్స్, అదేవిధంగా ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వారి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యూనిటీ యొక్క ప్రాముఖ్యతని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యువతలో నైపుణ్యతను పెంపొందించడం కోసం, అదేవిధంగా సమాజంలో ఐక్యతను పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క యువత తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తూ, సో దేశం యొక్క ఐక్యతను పెంపొందిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా వికసిత్ భారత్ @2047 నాటికి మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి హెల్త్ పరంగాను, మెడికల్ క్యాంప్స్ పరంగాను, ఎడ్యుకేషన్ పరంగాను, అదేవిధంగా సోషల్ రీల్స్ ప్రకారంగాను ప్రతి ఒక్కరూ ముందుకెళ్లేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన యువజన వ్యవహారాలు మరియు మంత్రిత్వ శాఖ అయిన మినిస్టర్ గారు మన్సుఖ్ మాండవీయ గారు అక్టోబర్ 6న డిజిటల్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క యువత ఇందులో ఎస్ఐ రైటింగ్స్, అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్స్, అదేవిధంగా వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రూఫ్ చేసుకునేలాగా మై భారత్ పోర్టల్లో వాళ్ళు పాల్గొనే అవకాశాన్ని డిజిటల్గా ఇది ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్క యువత మై భారత్ పోర్టల్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయ్యి మన దేశంలో యొక్క